ఎలా ఉంది అంటే ప్రీవియస్ 10 ఏళ్లలో చూసుకుంటే మీకేమనిపించింది? ఇంతకు ముందు మట్టి ఎలా ఉంది, ఇప్పుడు మట్టి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ లైక్ మనం యూజ్ చేసే కెమికల్స్ దాని వల్ల లైక్ అంత లైక్ డిగ్రేడ్ అయిపోతుంది. బట్ దెన్ లైక్ ఆర్గానిక్ అవన్నీ చేస్తాం కదా, లైక్ ఎక్కువ వర్మి కంపోస్ట్ అవి అన్ని ఉన్నాయి మా Yeah. కాలేజ్ లో. లైక్ దాన్ని అది యూజ్ చేస్తారు, సో అది బెటర్ అవుతుంది కదా. ట్రూ ట్రూ. అనిపించిందా ఇక్కడ రీసెర్చ్ ఇంత జరుగుతోంది కదా, like ప్లాస్టిక్ వాడకం ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేయాలని అనిపించిందా? అఫ్ కోర్స్ లైక్ ఇప్పుడు మనము లైక్ మల్చింగ్ ఏది షీట్ యూజ్ చేసేవాళ్ళము, లైక్ ప్లాస్టిక్ షీట్. ఇప్పుడు లైక్ ఆర్గానిక్ వచ్చింది, అది కూడా లైక్ ఐ మీన్ లైక్ కొబ్బరి కొబ్బరి పీచు. దాంతో చేస్తున్నారు. లైక్ అది కూడా బాగుండేది కదా, లైక్ ఆర్గానిక్. ట్రూ. ఇది కాకుండా ఇక్కడ అగ్రికల్చర్ దానికి సంబంధించి ఇంకేమన్నా ఉంటే మాకు చూపిస్తారా? ఇది క్రాప్ ఇంప్రూవ్మెంట్ ల్యాబ్ వచ్చి ఇందులో లైక్ లెమినార్ ఎఫ్ అన్ని ఉన్నాయి. ఇది మేము యూజ్ చేస్తాం లైక్ ఇనోకులేటింగ్ బ్యాక్టీరియా లైక్ అండ్ ఫంజై అని చేసి లైక్ చూస్తాం లైక్ అది గ్రోత్ ఎలా ఉంటుంది, అది ఎలా ప్లాంట్కి ఎఫెక్ట్ అవుతుంది, లైక్ గ్రోత్ వచ్చి దానికి ఏమి సిమ్టమ్స్ ఉంటాయని చెక్ చేస్తాము. ఇదంతా చెక్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది యాక్చువల్లీ? లైక్ మనం వింటాము చదువుతాము అంతే, బట్ ప్రాక్టికల్గా చేసేసరికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. లైక్ అది గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది కదా. థియరీ క్లాసెస్ కన్నా ప్రాక్టికల్ క్లాసెస్ అంటే లైక్ ఇవన్నీ ఉంటాయి, మనం చేస్తే మనం చేసేసరికి బాగా అనిపిస్తుంది.